నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ఆగస్టు 19, 20వ తేదీల్లో తణుకులో జరగనున్న సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి 27వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి చెల్లుబోయిన రంగారావు పిలుపునిచ్చారు। గురువారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కరపత్రాలను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ 19న తణుకు పట్టణంలో జరగనున్న ప్రజా ప్రదర్శన బహిరంగ సభలకు అధిక సంఖ్యలో ప్రజా సంఘాల శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। ఆగస్టు 19న తణుకులో జరిగే ప్రజా ప్రదర్శన 20న జరిగే ప్రతినిధుల సభకు సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు। సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు తదితరులు హాజరవుతున్నారన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పోతల యాకోబ్, పాల త్రిమూర్తులు, విజయ్, సత్యనారాయణ, జోసెఫ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు। అత్తిలి మండలంలోని రైతులు అపరాధ రుసుము లేకుండా ఆగస్టు నెలలో నీటి తీరువాను చెల్లించాలని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ కోరారు। రైతులు 1431వ ఫసల్ నుండి 4వ ఫసలీలకు సంబంధించిన నీటి తీరువా బకాయి ఉన్నట్లు తెలిపారు। ప్రభుత్వం వన్ టైం గా నీటి తీరువా చెల్లించే అవకాశం ఇచ్చిందని తెలిపారు। ఇంతకు ముందు 6% వడ్డీతో నీటి తీరువా చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు వడ్డీ అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు। మండలంలోని ప్రతి రైతు వారి సచివాలయాల్లోని విఆర్ఓ ద్వారా డిజిటల్ అసిస్టెంట్ కి పన్ను చెల్లించాలని కోరారు। అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుమ్మంపాడు గ్రామంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె నాగరాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో గృహాలను పరిశీలించారు। వారు మాట్లాడుతూ గృహాల వద్ద ఉన్న రుబ్బురోళ్లు, నిరుపయోగమైన సామాగ్రిలో దోమరాల్వా ఉన్నట్టు గుర్తించాము అన్నారు। ఇలాగే కొనసాగితే అడల్ట్ మస్కిటో పెరిగే అవకాశం ఉందని, వర్షాకాలంలో అన్ని రోజులు ఖర్చురహిత డ్రై డే పాటించడం ద్వారా మాత్రమే దోమ పుట్టుకకు చెక్ పెట్టవచ్చునని అన్నారు। ఆశా కార్యకర్తలు ప్రజలు డ్రై డే పాటించేలా ప్రేరణ చేయడంతో పాటు ప్రతి గృహాన్ని సందర్శించి గుర్తించిన లార్వాను గృహవాసులచే తొలగింపు చేయించాలని కోరారు। చేతులను శుభ్రంగా ఉంచుకోవడము, ఆహార పదార్థాలు ఉన్న పాత్రలపై ఈగలు వాలకుండా విధిగా మూతలు ఉంచాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ సత్యనారాయణ, పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ వెంకటరాజు, మహిళా హెల్త్ సూపర్వైజర్ అమ్మాజీ, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ హెచ్ఓబి సుభద్ర, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు। అత్తిలిలోని దాసం వెంకట ప్రసాద్ పెద్ద తాతయ్య ఇంటి వద్ద ధ్యానంపై శిక్షణా కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు దాసం ప్రసాద్ తెలిపారు। రావులపాలెంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి ఉమా శిక్షణ ఇస్తారని, ధ్యానులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు। తణుకు, అత్తిలి, ఇరగవరం, తేతలి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు। తణుకు మండలంలోని ఎన్టీఆర్ పార్క్, ఎన్జిఓ హోమ్స్, ఉమెన్స్ కాలేజ్, ఇరగవరం కాలనీ, కొమ్మాయి చెరువుగట్టు ప్రాంతాల్లోని హౌసింగ్ కాలనీ, ఇందిరానగర్, తేతలి, పారిశ్రామిక ప్రాంతం, వడ్లూరు, చివటం గ్రామంలోనూ విద్యుత్ సరఫరా ఉండదని, అత్తిలి మండలంలోని గ్రామాల్లోనూ, ఇరగవరం మండలంలోని గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు। దీనికి వినియోగదారులు సహకరించాలని కోరారు। బెల్ట్ షాపులు తొలగించే వరకు గీత కార్మికుల పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి అన్నారు। గురువారం పెనుమంటలోని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో మునిస్వామి మాట్లాడుతూ జిల్లాలో 5000 బెల్ట్ షాపులు ఉన్నాయని, వాటిని అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కళ్ళు అమ్ముడు కాక ఒలకపోస్తుంటే పస్తులతో కాలం గడుపుతున్నారని అన్నారు। గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక ఏది అమలు కాలేదని మునిస్వామి అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా సహాయకుడు బొక్క చంటి, దాసరి సూరిబాబు, బొంతు సీను, చింతపల్లి చిన్నవీరస్వామి, జక్కంశెట్టి సత్యనారాయణ, రాజులపాటి సాంబశివరావు, వీరంకి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। గత 14వ తారీఖున ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది।
సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ జిల్లాలో బెల్ట్ షాపులు సుమారు 5,000 బెల్ట్ షాపులు ఉండి కళ్ళు గీత వృత్తి లేకుండా పాడైపోతున్న పరిస్థితిలో కళ్ళు గీత వృత్తిని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినా ఇంతవరకు జిల్లా కలెక్టర్ గారు స్పందించడం అనేది చేయలేదనేది మా అభిప్రాయం జరుగుతుంది. కలెక్టర్ గారు వెంటనే గీత కార్మిక సంఘాల నాయకులతోనూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తోనూ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి సొల్యూషన్ గాను మా యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యత నిర్వర్తించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము విజయవాడలో పెద్ద ఎత్తున గీత కార్మికులు ఆందోళన చేయడానికి దిగుతామనేది ముందుగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో గీత వృత్తిని రక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున వివిధ రూపాల్లోనూ ఉద్యమాలను చేపట్టడానికి కూడా మేము వెనకాడమని మేము తెలియజేస్తున్నాం. అందుకనే ఇవాళ ప్రభుత్వానికి మేము ఓడిని హెచ్చరిస్తున్నాం. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను అరికట్టకపోతే మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిర్వర్తించకపోతే దాన్ని మేమే పరిష్కరించుకునే పరిస్థితి తీసుకురావద్దనేది మేము ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆ రోజు ఎక్కడ బెల్ట్ షాప్ ఉంటే అక్కడ బెల్ట్ తీస్తాను, తాట ఓలుస్తానని చెప్పారు. అవన్నీ పరిష్కారం కాలేదనేది మేము చెప్తున్నాం. ఆ పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విజయవాడలో గీత కార్మికుల మహాప్రదర్శన నిర్వహిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎన్ రామనాథ్ రెడ్డి గణపవరం మండలం గణపవరం గ్రామ పంచాయతీని సందర్శించి పంచాయతీ యొక్క పన్నులు, లైసెన్స్ ఫీజుల వివరాలను పరిశీలించి నీటి సరఫరా వివరాలు, పారిశుధ్య పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మూరా అలంకారం, ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ, జనసేన నాయకులు తోట శ్రీను, ఇర్రింకి శ్రీను, కార్యదర్శి శివరాం ప్రసాద్, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.